అనన్య పాండే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అవుతున్న భారీ హిట్ మాత్రం అందుకోలేకపోతుంది. తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమాతో పరిచయమైంది ఈ ముద్దుగుమ్మ. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్ అయింది. దాంతో తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది ఈ బ్యూటీ. తన అందచందాలతో అభిమానులను అయితే సొంతం చేసుకున్నారు, కానీ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనన్య ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తనకు మొదట్లో పలు సవాళ్లు ఎదురైనట్టు చెప్పారు. కెరీర్ ప్రారంభంలో సెట్స్లో ఏది చెప్తే అది చేసేదాన్నని, అంతే తప్ప తన అవసరాలు సమస్యల గురించి నిర్మోహమాటంగా ధైర్యంగా చెప్పాలి అనే విషయం తనకు తెలియదని చెప్పారు. ఎలా ఉండాలనేది గ్రేహియాన్ సినిమా సెట్లోనే అర్థమైందని చెప్పారు అనన్య. ఈ సినిమాలో తన సహనటి దీపికా పదుకొనే నటించారు. ఆమె సెట్లో ప్రతి ఒక్కరికి అండగా నిలబడేవారు, ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించేవారు, అందరితోనూ మర్యాదపూర్వకంగా వ్యవహరించేవారని చెప్పారు. ఆమె స్టార్ హోదాలో ఉన్నారు, అయినా తనలో కొంచెం కూడా గర్వం కనిపించదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలని జీవిత సూత్రం ఆమె దగ్గర నుంచే నేర్చుకున్నానని చెప్పారు. ఇంకా చెప్పాలంటే దీపికా వల్లే తన ఆలోచనలో చాలా మార్పు వచ్చిందన్నారు అనన్య పాండే.